నీ విలువను తృణీకరించవద్దు. నువ్వు ఒక విలువైన వ్యక్తివి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నేను ఒక విలువైన వ్యక్తిని. అందుకే ఈ లోకంలో నేను పుట్టక ముందే నా పాపాల కోసం దేవుడు మన కోసం రక్తం చెందించారు. నీ విలువను తృణీకరించవద్దు. ఏసావు తన యొక్క జ్యేష్ఠత్వమని తృణీకరించారు. 5వ అధ్యాయము 33-34 వచనాలు. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయవలను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. తృణీకరించడం అంటే ఏంటండి? పట్టించుకోకపోవడం, ఇష్టం లేకుండా ప్రవర్తించడం, విలువ లేని దానిగా చూడడం. పట్టించుకోకపోవడం, ఇష్టం లేని దానిగా చూడడం, విలువ లేని దానిగా పరిగణించడం.